ఎంత కష్టపడి సిగ్గుపడుతుంది చూడు. ఇలా వచ్చి నించో అమ్మా. ఈ రోజు శ్రీవారి జన్మ నక్షత్రం, మంచి ముహూర్తం. ఇవాళ మీ పెళ్లి జరగడం మీ అదృష్టం. అమ్మ నాన్న రాలేదా? మాకమ్మ నాన్న అన్ని వీరే శాస్త్రి గారు. నేను శర్మని. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. అయ్యో ఏంటో ఇది, నా కాళ్ళకు దండం పెడుతున్నారు. మమ్మల్ని బ్లెస్ చేయండి సార్. నువ్వు భవిష్యత్తులో గొప్పవాడు అవ్వాలరా, గొప్పవాడు అవ్వాలి. సిగ్గుపడుకు వెళ్ళండి. ఆయుష్మాన్ భవ. మరి నేను వెళ్ళరానా? బయలుదేరండి బయలుదేరండి. ఇంకా 4-5 దొంగ పెళ్లిళ్ళు చేయాలి కదా. బయలుదేరండి. ఏంటి సమత, నీ పెళ్ళి ఎప్పుడు? ఓ మంచి పెళ్లి కొడుకు దొరకగానే మా ఇంట్లో మటుకు వేరే సంబంధం చూసారో వెంటనే దానికి నేనే బ్రోకర్. హరిణి ఏమైంది? భయంగా ఉంది సార్. అమెరికాకి వెళ్ళి మీ మావయ్యని పెళ్లి చేసుకుని మున్నాను తెలుసుకుని ఏడవటం బెటరా లేక ఇది బెటరా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? తను ఎలా చూసుకోగలను అని తలుచుకుంటేనే భయంగా ఉంది సార్. రేపున్నా అందరూ పెళ్లికి వస్తారు, విష్ చేసి వెళ్ళిపోతారు. మేము మీతోనే ఉంటావు, భయపడకరా. హే కమ్ ఆన్ cheer up రా. మంగళ సార్, ట్రీట్ సార్. ఏయ్ తిరుపతిలోనా వెంకట్ బెండ్ తీస్తారా? అందరికి వెజిటేరియన్ భోజనమే, దానికి స్పాన్సర్ నేనే. ఇల్లు వచ్చిందా? ఇల్లా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరంతా ఇల్లు వదిలి పారిపోయిన అదే నేను అంది. మీద పడకరా. మళ్ళీ తిరుపతి వెళ్ళక తప్పేటట్లేదు. పోలీస్ మిస్టర్ కమిషనర్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. నోరు మీవయ్యా. పోలీస్ దిగరా కిందకి. డోంట్ వరీ, అందరూ దిగండి. We got them, sir. ఆహా సుందరి, ఇప్పుడు నిన్ను చూస్తుంటే కొబ్బరి ముక్కల కొరుకు తినాలనిపిస్తుంది. చాలే సరసాలు, మెళ్ళో పసుపు కొమ్ము కూడా కట్టకుండా ఇలా ఊరించి ఊరించి సందు దొరికినప్పుడల్లా నీ సరదాలు తీర్చుకుంటున్నావు. మన భాగవతం మీ అమ్మగారికి తెలిస్తే? మా అమ్మ ఊళ్ళో లేదుగా. మీ నాన్నన్నాడుగా. అదే నీ భయం. ఆయన చింతామణి నాటకానికి వెళ్ళాడు, మధ్యలో చచ్చినా రాడు. ప్రతి పద్యానికి మనసుమారు కొట్టుకుంటూ మురిసిపోతుంటాడు. నువ్వు కాస్త మూడు మార్చుకుని ముఖానికి నవ్వు పులుముకుంటే నేను నీతోటి అలిగితివా సఖియా నీ వలిగిన చోతాళజాలా అపరాధిని నే తలపంచి కాళ్ళు పట్టెదా లలన చిరునవ్వు రూపి లాలింపగదవే ముద్దు ముద్దు ముద్దుగా లాలింపగదవే ఆశ నువ్వు పక్కనుంటే దినమొక్క క్షణమే నిజమా? నాకు దినమొక్క క్షణమే. రే గణపతి, నాన్న అప్పుడే చింతామణి నాటకం అయిపోయిందా? ఆ నాటక సంగతి ఎలా ఉంచు, ఇక్కడ జరుగుతుంది ఏమిటి? ఇది నాటకం నాన్న. మరి ఈ అమ్మాయి ఎవరు? సుందరం చెప్పాడుగా, చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడని. శ్రీకృష్ణ దురాపాలంలో సత్యభామ పడకసిన ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేస్తున్నా నాన్న, అంతే. అలా చెప్పు. మా రోజుల్లో ఇలాంటి సత్యభావం తగిలితేనా అలా కాలుతో తనగానే అలిగితివా సఖి అని పద్యం పాడేవాడిని. నేను పాడింది అదే నాన్న. పాడితే పాడావు కానీ ఒరే వీడు నిజంగా ఆడపిల్ల అయి ఉంటే నాకిచ్చి పెళ్లి చేసేవాడు నాన్న. కాదురా,
నేను పెళ్లి చేసుకుని రోజు ఈ సీన్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఈ విషయం అమ్మతో చెప్పనా? మరి అదే చెప్పకూడదు. మరి చెప్పకూడదంటే నువ్వు బయటకు వెళ్ళి తలపేసుకో. వెళ్ళు, నేను సీన్ మధ్యలో ఉన్నాం, ప్రాక్టీస్ చేసుకుంటాం. వెళ్ళు. ఇంక చచ్చినారాడు. హాయ్ ఎంత పెద్ద కాలేజు. బ్రహ్మాండంగా ఉంది. ఓ 10 ఎకరాలు మంది కాదనుకుంటే ఈ బంగ్లా మందే. శబాసు. గుడ్ మార్నింగ్. సూట్ కేస్ ప్లీజ్. ఏమన్నాడు? సూట్ కేసు మోస్తానంటున్నాడు. ఇవ్వద్దా? ఇవ్వను. ఇలాగే మొత్తం అని చెప్పి ఎత్తుకెళ్ళిపోతారు. అమ్మా పోయిన ఏడాది కరణం గారి కోటలు పెట్టేమైంది? మొత్తాన్ని పట్టుకెళ్ళాడు, ఇంతవరకు పెట్టలేదు. అక్కలేదమ్మా. గుడ్ మార్నింగ్ అంకల్. అంకులా పెంకులా ఎవడ్రా నువ్వు? నేను మావయ్య బుజ్జిగాడిని. చిన్నప్పుడు ఇంతుండేవాడిని. భుజాన్ని ఎత్తుకుని చీచి అని అడిచేవాడివి. చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారు లేవో. ఏదో పల్లెటూరు కదా మోసం చేద్దామని చూస్తున్నామేమో. నీళ్ళటి వాళ్ళు చాలా మందిని చూసాను. ఏంటది అంతా ఇక్కడ ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాస్ రూమ్కి వెళ్ళండి. ఇగో నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళి. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళావు, వెళ్ళండి. ఎవరు మీరు? ఏం కావాలి? ఈడవడే గోసి మెళ్ళో కట్టుకున్నాడు. ఏం కావాలి మీకు? ఇది కాలేజీ అనా? కాలేజీయే. కంప్యూటర్ కాలేజేనా? కంప్యూటర్ కాలేజీ అనమ్మా. మా సావిత్రి పిన్ని కూతురు ఇక్కడ చదువుతోంది. సావిత్ర మహానటి చచ్చిపోయింది కదా. పోయి నాగుల సౌతికి మా ఇంటికి వచ్చింది. గుమ్మడి పండులో ఉంది. ఎవరండి మీరు? ఏం కావాలి? మాకు ఈ కాలేజీ కావాలా? కాలేజ్ కాదు నాన్న, సీట్ కావాలి. ఒక్క సీట్ ఏం కర్మమ్మా. ఓ 25 ఎకరాల తోట అమ్మేసామంటే ఇట్టడి కాలేజీలు 10 కొంటామా? అవును. ఈ కాలేజీ అమ్మరయ్యా. ఎంతకీ నువ్వెవరివి? నేనా? ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ ని. మీకు సీట్ కావాలి కదా? అవును. లోపలికి రండి. వద్దమ్మా, లోపలికి రా అని చెప్పి తీసుకెళ్లి చాకు చూపించి మెడ ఉన్న నగలు జేబులో ఉన్న డబ్బులు కొట్టేస్తారు. నమ్మడానికి ఏం లేదు. ఇంతకీ మీకు సీట్ కావాలా అక్కర్లేదా? కావాలి. రా నాతోటి. రాము. అయితే గెట్ అవుట్. ఏమంటున్నాడే? మన ఇద్దరిని బయటికి వెళ్ళమంటున్నాడు నాన్న. ఎంత ధైర్యం దా నీకు? నీ అంతరం ఏంటి, నా అంతరం ఏంటి? నన్ను బయటికి పొమ్మంటావా? ఏటా నీ అంటున్నావు? ప్రిన్సిపల్ గారు, ఇక్కడ ఏం జరుగుతోందండి? జాజబాబు, సమయానికి వచ్చి నన్ను రక్షించావయ్యా. వాడు చెప్పింది నాకు అర్థం అవదు, నేను చెప్పింది వాడు అర్థం చేసుకోడు. ఆఫ్ఘనిస్తాను అమెరికా వార్లో ఉన్నాయా ఇక్కడ? మీరు ఉండండి, నేను సర్ది చెబుతాను. మీకేం కావాలండి? సీట్ కావాలంటే. అబ్బా, మీరు లాడల్లా మధ్యలో అడ్డుపడకండి, నేను చెప్తాను కదా. మీకేం కావాలండి? సీటా అమ్మా? లోపలికి రా, మాట్లాడుకుందాం. ఏయ్ వద్దు, ఈడు తోడు దొంగలాగే ఉన్నాడు. గొలుసులు జేబులు కొట్టేసేవాళ్ళగా. లోపల ఇంకెంతమంది ముఠా ఉన్నారు. మేము నేను అలాంటి వాడి కాదండి, నేను ఇక్కడ లెక్చరర్ని. అంటే అంటే పంతుల్ని. ఈయన ప్రిన్సిపాల్, అంటే పెద్ద పంతులు. కుమ్ములో పెట్టిన పచ్చడొంకాయలాగా ఆడున్నాడు. ఎండిపోయిన పొట్లకాయలా ఈడున్నాడు. ఈడు పంతులేంటి, ఆడు పెద్ద పంతులేంటి? అమ్మడు. ఇదిగో ఇదిగో అమ్మాయి, ఇదిగో ఈయన లెక్చరరు, నేను ప్రిన్సిపాల్ అని. కాదు, నేను లెక్చరరు, ఆయన ప్రిన్సిపాల్ అని వాళ్ళకి చెప్పమ్మా. అవును బాబాయ్, ఆయన ప్రిన్సిపల్ గారు, ఈయన లెక్చరర్ గారు. మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందామా? సూట్ కేసు చూడు. ఎప్పటికైనా నమ్ముతావా నేను లెక్చరర్ అని? నమ్ముతున్నాను కాబట్టి నీ చేతికి ఎత్తున్నాను. పెట్టట్రా. వస్తున్నాయ్యా. నాకు తెలిసిన మెకానిజం ఓ 10,000కు హెల్ప్ అయింది. పెళ్లిళ్ళు తద్దినాలు ఏకదాటిగా చేసినా ఈ 5,000 వచ్చారా? అరే, నేనైతే రాత్రి మగళ్ళు ఆటో నడిపి ఈ 10,000 పోగేశాను రా. అంతా కలిపి 1 lakh అన్నమాట. అంటే ఇంకా 20,000 కావాలి. డోంట్ వరీరా, ఆ 20,000 కూడా ఎలాగోలా సంపాదిద్దాం. మేరా భారత్ మహాన్. హలో, నమస్తే టాటా సెల్యులార్. చాలా ఆనందంగా ఉన్నట్టున్నారే చండాలంగా. ఏందయ్యా, ఏంది అలా బిగిసిపోయారు? రోళ్ళ కర్ర మింగినోళ్ళలాగా నవ్వండే. మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళ మగాల్లో ఎప్పుడు సిరునవ్వు చూడాలనుకుంటానయ్యా చండాలంగా. నవ్వరైంది. అమ్మయ్యా, నేను ఇప్పుడు మిమ్మల్ని అద్దె అడగడానికి వచ్చాను అనుకున్నారు కదా. అంత మాత్రం కాదయ్యా, మీకు ఇక్కడ అన్ని సౌకర్యంగా ఉన్నాయో లేదో ఓ సూపు చూసిపోదామని వచ్చా చండాలంగా. మాకు ఇక్కడ అన్ని బానే ఉన్నాయండి. అయితే ఓకే, అక్కడికి మా ఆవిడకి చెబుతూనే ఉంటా. కుర్రవాళ్ళు ఏం అవస్థలు పడుతున్నారో ఏమో, దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నావా లేదా అని. అన్నట్టు ఇదిగో ఇవాళ చికెన్ బిర్యానీ వచ్చిందా?
చికెన్ బిర్యానీయా? ఆ, ఈ రోజు పంపించలేదే. నిన్న పంపించిందా? నిన్న పాయసం గారెలు పంపించింది. ఆ? పాయసము గారెలు పంపించిందా? పంపుద్ది ఎంతైనా మీ అక్క కదా చండాలంగా. ఇదిగో నా పెళ్ళం మీకు అక్క అయినప్పుడు నేను మీకు బావనవుతాను కదా, ఏమంటారు? ఒక్కసారి నోరారా బావా అని పిలవండియ్యా చండాలంగా. బావగారు. అంత నీచంగానా? షై నువ్వు అనవయ్యా. బావు. అబ్బో అది పిలుపులో లేదో. యో ఒక్కసారి బావా అని పిలవండియ్యా. బెజవాడ ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్ముకునే వాళ్ళగా అరుపులేందయ్యా. ఇదిగో అందరూ కలిసి ముద్దుగా ఒక్కసారి బావా అనండి. వారిని దుంపదగా అందరూ సౌండ్ పార్టీలే కదయ్యా, గుండె జివ్వు మంది. అయినా మాకు మాత్రం ఎవరున్నారు లేవయ్యా, పిల్ల పీసా అందరినీ మీలోనే చూసుకుంటాం చండాలంగా. మిమ్మల్ని మేము చాలా నీచంగా అర్థం చేసుకున్నాం సార్. ఇదిగో సారీ అందయ్యా, బావా అని పిలవచ్చుగా చండాలంగా. అదే బావా. అబ్బా బావా అంటే సమ్మగా ఉందయ్యా. ఇదిగో చాయే పండగ వస్తుంది కదా, ఇంటికి రిపేర్లు చేయిస్తా, బాత్రూమ్ లో షవరు గీజరు పెట్టిస్తా, గోడలకి కొత్తగా రంగులు వేయిస్తా, ఫ్లోరింగ్ పాలిష్ చేయిస్తా. బావా పనిలో పని ఒక ఎయిర్ కూలర్ కూడా పెట్టిస్తే. ఎయిర్ కూలర్ ఏందయ్యా, ఏకంగా ఏసీ పెట్టి తలపో. మన లెవెల్కి ఏసీ ఎక్కువేమో. ఇదిగో ఏమే ఇదే, మీరు ఎవరు బావమరుదులు? మీ బావ. మీ బావ ఎవరు? కొండలరావు. అందుకని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏడుకొండవాడ వెంకటరమణ గోయిందా గోయిందా బావగారి జేబులో చేయి పెడతావింది. చేతి వచ్చిన పని పూర్తయింది, వస్తా. మామా కాలేజీ కొత్త పేరు ఎలా ఉంది? సూపర్ రా. రాత్రి సగం సినిమాలో లేచిపోయావేంటి? టైర్డ్ అయిపోయాను. నన్ను చూస్తే నీకేమైనా అనిపిస్తుందా? ఏమనిపించట్లేదు. నేను రాజేష్ వదిలేశాను. కానీ నేను హేమన్ పికప్ చేశానే. నా కోసం ఇంత ఖర్చు పెట్టావు, ఇంకా నమ్మకం రాలేదా? నమ్మకం వచ్చింది కానీ ఇంకా ఎంత ఖర్చు పెట్టాలరా అని భయంగా ఉంది. నువ్వు డ్యూటీలో పడి నేను మర్చిపోకు. బాయ్. వెళ్ళిపోతున్నారే, వీళ్ళని మాయ చేసి గండిపేటలో మజా చేద్దామని స్లీవ్లెస్ వేసుకొస్తే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఉమా నీకు అటెండెన్స్ అస్సలు లేదమ్మా, 500 కేసేస్తా. అలాగే. బాబు రాజుబాబు, ఎకనామిక్స్ పేపర్ తన్నింది బాబు, వెళ్ళి ప్రొఫెసర్ సత్యబాబుని కలు. హే కపిల్, హాయ్. హాయ్. పోలీసుల దగ్గర భలే ఎస్కేప్ అయ్యావే. సరే ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? పెళ్లి చేసుకోవా? ఓ మంచి హోమ్లీ ఫిగర్ కోసం ట్రై చేస్తాను, ఎక్కడ దొరకట్లేదు. ఏ నేను నీకు హోమ్లీ ఫిగర్ లా కనిపించట్లేదా? నువ్వు హోమ్లీ అంటే రూమ్లీ కదా. రూమ్లీ అంటే? రూములు బుక్ చేసే వాళ్ళకి చెప్తాను. వాట్? ఏంట్రా చింపు, నేను వైన్ షాప్ కి రాలేదా? అదా నిన్న మా లవర్తో సినిమాకి వెళ్ళానులే. నువ్వు లవ్ చేస్తున్నావా? ఇక్కడ పట్టారా? ఇంటర్నెట్ చాట్ లో పెట్టా. అడవిలో కుందేళ్ళని పట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎవరా అమ్మాయి? చాలా పెద్ద ఫ్యామిలీలే. పెద్ద ఫ్యామిలీయా? అంటే ఈ సైజ్ ఉంటదా? అందుకే నేను కాలేజ్ కి రావట్లా. ఆమె నూరికాయలు ఎందుకు గడిపిస్తారా? సిమ్రన్ లా ఉందిగా. ఆ సీడీ ఇవ్వవే, నాకు చాలా టెన్షన్ గా ఉంది. హే ఈ లైట్ కి నేను చూడాలి. ఆగవే. ఈ ఫోటోలో కోతిలా ఉన్నాడే. అవునియా? ఇదిగో ఈ ఫోటో చూడు. బాగున్నాడా? నా బాయ్ ఫ్రెండ్ కి కుంఫు, కరాటే, జూడో, స్నేక్ ఫైట్, మంకీ ఫైట్ అన్నీ తెలుసు. అందుకని వాడిని అందరూ చింపు అని ముద్దుగా పిలుస్తారు. కరెక్ట్ పేరే. చూడడానికి చింపంజిలానే ఉన్నాడు. లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడినే సిన్సియర్ గా ప్రేమిస్తున్నానే. వాడికి నేను గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ఐడియా చెప్పండి. నీ ఇన్షియల్ ఉన్న ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇవ్వు. హాయ్. సూపర్ ఐడియా రా. నువ్వు చెప్పినట్లు రింగ్ కొనిస్తాను. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకోండి. నాకు మన జువాలజీ లెక్చర్ సరళ మేడం కావాలి. ఓకే. ఫస్ట్ ఇయర్ లో క్వైట్ గా రావాల్సింది పోయి వెయిట్ గా కార్లో వచ్చేసా. ఎవరే ఆ పోలీస్? మీ మావయ్య? కాదు, అన్నయ్య. నీ వల్ల మా జొల్లు పార్టీలందరూ ఎస్కేప్. ఈవినింగ్ నీకు బస్ రూట్ నేను చూపిస్తాను. ఇక నుంచి నువ్వు నాతోనే రావాలి. ఓలా అగిపెట్టండి. ఓలా పట్టుకుంటే పోలీస్ స్టేషన్ లో నా మీద రివర్స్ కేసు పెడతారు. పబ్లిక్ గా వీడిని పట్టుదల చెయ్యాలి. చెప్పానుగా
పబ్లిక్ లో పబ్లిక్ చేత కొట్టిస్తానని చెప్పింది చెప్పినట్టు అక్షరాలా చేశాను. నాతో పెట్టుకోకరా ప్లీజ్. ఈసారి సాక్ష్యంతో సహా పట్టుకొని నిన్ను జైల్లో పెట్టించకపోతే నేను కాదు. అబ్బా మావనే గౌరవం లేకుండా గడ్డి పెట్టి అడ్డమైన చాకరీ చేయిస్తావా? పురుగులు పడి చేస్తావు. అలా కొడతావు, పని చేస్తున్నాగా. ఏం చెప్పమంటావు మావా? పెళ్ళైన కొత్తల్లో జన్మ జన్మలకి నీలాంటి మావే కావాలని కోరుకున్న నాకా ఈ శాపం. హే భగవాన్, నన్ను మావలే నన్ను మావలే అల్లుడు కల్పతరు పొద్దున్నుంచి కనపడటం లేదు. మార్నింగ్ డ్యూటీ. ఆగిపోయావేమిటి నాన్న? మందేసుకుంటే మీ కక్క వస్తుందేమో గాని నా కడుపు రాదు. పోనీ నువ్వు మంది వేసుకోవే, కడుపు కక్కు రెండు వస్తాయి చండాలంగా. అదొక్కటే తక్కువ. రండి టిఫిన్ చేద్దాం. అబ్బో ఎంత ప్రేమగా పిలిచావే చండాలంగా. ఏమే మరి టిఫిన్ సంగతి సరేగానే బాధల్ని మర్చిపోవాలంటే కనీసం ఒక క్వార్టర్ వేయాలి. ఓ 50 ఉంటేవే. నా దగ్గర లేవు. ఏ బ్యాంక్ అయినా వెళ్ళి కన్నం వెయ్యాలి. ఎంత మాట అన్నావే. పెళ్లికి ముందు మందు వాసన చూస్తేనే మూర్చపోయే నేను పెళ్ళయిన తర్వాత నువ్వు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక మందేసుకోవడం అలవాటు చేసుకున్నానే. నీకు తెలియదే ఇదంతా నీకోసమేనే. ఇదిగా షాపులు తెరిచే టైం అయిందో 50. నా దగ్గర లేవని చెప్పానా? ఓకే ఓకే కంప్యూటర్, అయితే రైడింగ్కి వెళ్లాల్సిందే. ఎక్కడ నా లాఠీ, ఎక్కడ నా టోపీ? సిగ్గులేదు. ఊరి మీద పడి కూరగాయల మార్కెట్ దగ్గర నుండి క్వార్టర్ బాటిల్ వరకు మామూలు వసూలు చేస్తుంటే సస్పెండ్ చేసి పారేశారు. ఆ విషయం నీకు నాకు తెలుసు, పబ్లిక్ ఏం తెలుసు చండాలంగా. చిచ్చి, పిల్లలు లేని బాధ కంటే మీ బాధ నాకు ఎక్కువైపోయింది. నేనేమన్నా ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపమన్నా ముందుకి వెనక్కి చండాలంగా. ఇదిగో నువ్వు మర్యాదగా ఇచ్చావంటే 50తో సరిపోద్ది, లేకపోతే ఆ పిల్లనాయాల దగ్గరికి వెళ్ళి అద్దె మొత్తం వసూలు చేసుకెళ్తా చండాలంగా. ఇదిగో ఏమండి ఏమండి ఆగండి. ఏంటి? మీరు అక్కడికి వెళితే వాళ్ళు అద్దె ఇవ్వడం కాదు, ఏకంగా ఇల్లే ఖాళీ చేసేస్తారు. అనవే అను, మీ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతుల్లో పెట్టి ఈ ఆస్తి మొత్తం నీ చేతుల్లో పెట్టిపోయాడు చండాలంగా. అదే కానీ ధీమా. వాటిని మీ చేతిలో పెట్టుంటే ఈ పాటికి ఆయన కూడా తాగేసేవారు. ఇదిగో 50. ఈ పని ముందే చేసుంటే నీకు వాగుడు తగ్గేది, నాకు తాగుడు దక్కేది. సర్లే, ఈ 50తో బజారుకి వెళ్ళి కోట కొట్టి అట్టింగా వెళ్ళిపోయి రెడ్ వసూలు చేసుకొని అది కూడా తాగేస్తా. స్వప్న, నేను స్నానం వెళ్తున్నాను. ఎవడు పడితే వాళ్ళు వస్తే తలుపులు తీకు. అసలు ఈ ఊళ్ళో దొంగ వేదలు ఎక్కువ. జాగ్రత్త. అలాగే. అమ్మో, దొంగ వెదవే ఉంటాడు. ఎంత ధైర్యంగా తలుపు కొడుతున్నాడు. ఎవరది? నా ఇంట్లో నా భార్య లేకుండా మరో ఆడగుంటా. నువ్వెవరు? నేనే సరే, తలుపు తీయి. నేను తీయనరా దొంగ వెదవా. నా ఇంట్లోకి దొంగతనంగా దూరి నన్నే దొంగంటావా? తలుపు తీయి. ఎవరు చెప్పమా? మిడిగుడ్లేసుకుని దొంగ వెదవలో ఉన్నాడు. దొంగ దొంగ దొంగ! పోలీస్ 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 నేను అన్నాను, నువ్వు వస్తావేంట్రా? దొంగ దొంగ! ఎక్కడ దొంగ? కాదు, పోలీస్. ఇదేంటి మా సుధాకర్ వాయిస్ లాగా ఉంది? సుధాకర్ వాయిస్తా ఉండడం ఏమిట్రా? సుధాకరే. అమ్ము సారీ సుధా, ఎవరో దొంగ అనుకున్నాను. పోనీలే, పాపం కదా అని ఇల్లిస్తే ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఇల్లంతా అపవిత్రం చేస్తావా? పైగా నా చెయ్యి విరగొట్టిస్తావా? నువ్వు కొరుకుతావా? గెట్ లాస్ట్ ఫ్రమ్ మై హౌస్, టేక్ ద గర్ల్ అండ్ గో అవే. సారీ రా స్వప్న, వీడు నా ఫ్రెండ్ సుధాకర్, చేసేది కానిస్టేబుల్ ఉద్యోగం. సారీ అండి. సారీ అంటే మీరని అనుకోలేదండి. అనుకోలేదు. ఇంతకీ ఎవరా అమ్మాయి? చెప్తాను రా. ఇప్పుడు చెప్పరా, ఎవరా అమ్మాయి? పేరు స్వప్న, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది. మన ఇంట్లో ఒక రోజు ఉంటానంటే కాదని తీసుకొచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక ప్రేమిస్తున్నాను అంది. కాదని లేక ప్రేమించాను. కాదని లేక ప్రేమించావు. సరే, ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏమిటి?
డీటెయిల్స్ ఏమీ తెలియరా ఏమడిగినా స్వప్న స్వప్న. మామూలు వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఉండే డిఫరెన్స్ అదే. ఐ విల్ ఎంక్వైరీ. యు ఫాలో మీ, యు ఫాలో మీ. మీ పేరు? స్వప్న. మీ నాన్నగారి పేరు? స్వప్న నాన్నగారు. మీ అమ్మగారి పేరు? స్వప్న అమ్మగారు. మీ ఊరు? స్వప్న ఊరు. నాకు డ్యూటీకి టైం ఏంది, వస్తానమ్మా.